హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎటువంటి సాస్లు అవి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అండి. ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 లవంగాలు అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కని నేను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఆయిల్ లేకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి దూరగా. సో దాన్ని పౌడర్ అయినా చేసుకోవచ్చు. నా దగ్గర చిన్న రోల్ ఉందండి. రోల్లో వేసుకొని నేను దంచేసుకుంటాను. మెత్తగా అయిపోతుంది. వేడి వేడి మీద ఉండగానే దంచేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, మెత్తగా కూడా అయిపోతుంది. సో తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. సో అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది, ఎక్కువగా మనకైతే వేగాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఇక్కడ 2 కప్పులు రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి నేను 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఇంకా ఎగ్స్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువగా ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. నేను 2 ఎగ్స్ అయితే తీసుకొని పగలగొట్టుకొని వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి మనం అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే గుడ్డు మాడిపోతుందండి, అలాగే టేస్ట్ కూడా మనకి అంత బాగోదు హై ఫ్లేమ్లో చేస్తే. సో నిదానంగా మనం మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. ఇక్కడ కాస్త నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను, అందుకని మనకి వీడియో అయితే స్పీడ్గా కనిపిస్తుంది. సో ఇదిగోండి, రైస్ని పొడిలాడుతూ ఉడికించుకోవాలండి. కొంచెం పలుకుగానే ఉండాలి రైస్, మరీ మెత్తగా అయితే ఉడికించుకోకూడదు. ఉడికించుకుంటే మనకి కలుపుకునేటప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో అందుకని కొంచెం పలుగ్గా ఉండగానే వార్చేసుకోవాలండి. సో కొంచెం ఎగ్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారము అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని అలాగే మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండగానే మనమైతే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, మనం దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకి అడుగంటే ఛాన్స్ ఉంది, అలాగే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 నిమిషాల పాటు మనం వేయించుకొని మనము వండి వాచి చల్లార్చుకున్న రైసే వేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నది అంతగా అయితే కరెక్ట్గా మనకు సరిపోదు. సో చల్లారిన రైస్ అయితే వేసుకొని సో రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా తగినంత వేసుకొని మనము ఈ టైంలో కొంచెం మనము మంట అయితే పెంచాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మనము తిప్పుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ రైస్కి చక్కగా పట్టుకుంటాయండి. ఈవెన్గా అయితే అన్నిటికీ పడుతుంది మొత్తం అంతాను. సో దగ్గరుండి కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మనకి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి దగ్గరే ఉండి. సో చూసారా, మనకి అంత రైస్ మొత్తం బాగా కలిసింది. రైస్ కూడా ఎంత పొడిలాడుతా ఎంత చక్కగా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేయండి. సో ఇదండి ఈరోజుకి నా రెసిపీ వీడియో. సో నా ఛానల్ ఎలా అనిపిస్తుందో, మీకు వీడియోస్ అయితే ఎలా అనిపిస్తున్నాయి తప్పక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.